జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. బారాముల్లా జిల్లా యూరి సెక్టార్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 17 మంది జవాన్లు మృతి. ఆర్మీ ఆపరేషన్లో 4 టెర్రరిస్టులు హతమయ్యారు. గత 27 సంవత్సరాలలో భారత ఆర్మీపై జరిగిన అతిపెద్ద అటాక్ ఇది. గత కొంతకాలంగా సరిహద్దు ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న తీవ్రవాదులు అదను చూసి గట్టి దెబ్బ కొట్టారు. ఇవాళ తెల్లవారుజామున 4 ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు తీవ్రంగా ప్రతిఘటించారు. లోపలికి చొచ్చుకు వెళ్లకుండా వారిని నిలువరించారు. ఈ క్రమంలోనే 17 మంది జవాన్లు వీరమరణం పొందారు. మరికొందరు గాయపడ్డారు. భారత్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా టెర్రర్ అటాక్ జరగవచ్చని కొద్ది రోజుల ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఆ హెచ్చరికలే ఇప్పుడు నిజమయ్యాయి. దాదాపు 4 గంటల పాటు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. టెర్రరిస్టులు జవాన్ల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. గ్రెనేడ్లు, బాంబులు విసురుతూ తీవ్రవాదులు బీభత్సం సృష్టించారు. దీంతో ఆర్మీ సిబ్బంది తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకున్న షెల్టర్స్ కు నిప్పంటుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మంటలు చుట్టుముట్టాయి. అందులో విశ్రాంతి తీసుకుంటున్న జవాన్లు సజీవ దహనమయ్యారు. చనిపోయిన 17 మంది జవాన్లలో ఎక్కువ మంది ఈ ప్రమాదంలోనే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పఠాన్కోట్ దాడి తర్వాత భారత్లో జరిగిన అతిపెద్ద టెర్రర్ అటాక్ ఇది. అప్పుడు కూడా కీలకమైన ఆర్మీ బేస్లోకి చొచ్చుకు వెళ్లడం ద్వారా భారీ విధ్వంసానికి కుట్రపన్నారు ఉగ్రవాదులు. మళ్లీ ఇప్పుడు కూడా అదే తరహా దాడికి తెగబడ్డారు. వీలైనంత మంది జవాన్లను మట్టుపెట్టడమే లక్ష్యంగా అటాక్ చేశారు. ఈ దాడిని భారత జవాన్లు సమర్థంగానే ఎదుర్కొన్నారు. అయితే ఊహించని విధంగా ఆర్మీ షెల్టర్స్ కు మంటలు వ్యాపించడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా జవాన్లు వెనక్కి తగ్గలేదు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారితో పోరాడారు. దాదాపు 4 గంటల తర్వాత ఆపరేషన్ పూర్తయింది. 4 టెర్రరిస్టులను హతమార్చారు. బ్యాక్ టు న్యూస్. టెర్రరిస్టులను హతమార్చినప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తోంది ఆర్మీ. హెలికాప్టర్ల ద్వారా యూరి సెక్టార్ అణువణువు గాలిస్తున్నారు. ఇంకా ఎవరైనా టెర్రరిస్టులు నక్కి ఉంటారా అన్న కోణంలో కూంబింగ్ చేపట్టారు. ఎల్ఓసి, బారాముల్లా, యూరి సెక్టార్లో రహదారులను మూసివేశారు. అటు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. హెలికాప్టర్ల ద్వారా పారా కమాండోలను యూరి సెక్టార్కు తరలించారు. యూరి అటాక్ తో కేంద్రం అప్రమత్తమైంది. స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. అటు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. కశ్మీర్ గవర్నర్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఏం జరిగింది అనే దానిపై ఆరా తీశారు. యూరి ఘటన తీవ్రత దృష్ట్యా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. అటు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తో పాటు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. యూరి ఘటనతో పంజాబ్లో కూడా హైలైట్ ప్రకటించారు. యూరి అటాక్ ఖచ్చితంగా పాకిస్తాన్ పనే అంటున్నారు రక్షణ నిపుణులు. బలూచిస్తాన్కు భారత్ మద్దతుపై కొంతకాలంగా పాక్ రగిలిపోతోంది. బలూచిస్తాన్లో పాక్ సాగిస్తున్న దురాగతాలను అంతర్జాతీయ వేదికలపైన భారత్ ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి దృష్టికి కూడా తీసుకెళ్లింది. అటు బలూచిస్తాన్లో పాక్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్
ఇప్పుడు యూరి సెక్టార్లో దాడికి ఉగ్రవాదుల్ని ఉసిగొల్పిందని భావిస్తున్నారు. దాడి జరిగిన యూరి సెక్టార్ లైన్ ఆఫ్ కంట్రోల్కు అతి సమీపంలో ఉండటం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.